సో వైష్ణవి, సో మీ అందరికి తెలుసు చనిపోవడం జరిగింది. సో వాళ్ళ బ్రదర్స్ మన ముందున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎప్పటి నుంచి లవ్ చేసుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం విషయాలు మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. మన ముందు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. సో నమస్తే అందరికీ. అంటే ఇప్పుడు వైష్ణవి చనిపోయి నాకు తెలిసి 10 days పైన అయింది. అంటే నేను వేరే కొంచెం బిజీ ఉండే నేను రాలేకపోయినా. అసలు ఏం జరిగింది అంటే వైష్ణవి చనిపోవడానికి కారణం ఎవరు అసలు? కారణం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు చంపింది ఇతను, వాళ్ళ నలుగురు అన్న. కారణం పక్క వాళ్ళ నలుగురు, అది కూడా కట్నం గురించి చంపారు. మా చెల్లెని పోగొట్టుకున్నందుకు కూడా మాకు కూడా చాలా బాధ ఉంది. అంతకంటే ఎక్కువ బాధ వాళ్ళు ఇంకా ఏం చేయలేకపోతున్నాం అనే బాధ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంది అన్న. సో అంటే అసలు చనిపోయిన అసలు ఏం జరిగింది అంటే మీతో మాట్లాడిందా మీ చెల్లి ఆ రోజు? మాతో ఏం మాట్లాడడం అనేది లేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాడు హరిబాబు అనేటోడు ఎట్లా అంటాడు అంటే 8 నెలలు మాతో ఉన్నాడు. ఆ 8 నెలలు కూడా వాని నిజ స్వరూపాన్ని బయట పెట్టలే. అంటే మాకు మనసులో ఏమున్నదో అది కూడా మాకు బయట వెళ్ళకుండా చేసిండు వాడు. మమ్మల్ని ఏంటిదంటే ఒక దద్దమ్మలు చేసేసి నిజంగా మా చెల్లె పలానా టైంలో మా చెల్లె చనిపోయే టైం వస్తుంది, ఇట్లా చంపుతాడు అని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఆ రోజు నైట్ టైంలో కూడా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఏం గొడవ కాలేదు. ఈ లోపల ప్లాన్లు అట్లా నడుస్తున్నాయి ఆల్రెడీ.